దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు ప్రేమించి మనకిస్తున్న అద్భుతమైన వాక్యము, నిరీక్షణ లేని వారి వలె ఉండకుడి. నిరీక్షణ లేని వారి వలె ఉండకుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పూర్తి వచనము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఇది వాక్యం. అయితే ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు 1 Thessalonians chapter 4 verses 13. And now, dear brothers and sisters, ఇప్పుడు ప్రియ సహోదరులారా, సహోదరీలారా, we want you to know what will happen to the believers who have died. అంటే చనిపోయిన వారి కోసము మీకు తెలియట యుక్తమని మేము భావించుచున్నాం. సో యు విల్ నాట్ గ్రీవ్ లైక్ పీపుల్ హూ హ్యావ్ నో హోప్. అయితే నిరీక్షణ లేని ప్రజల వలె మీరు దీందును బట్టి మీరు ఎంత మాత్రము దుఃఖమునకు మీరు ఆయత్తపరుచుకున్నారు అని దీని భావం. ఇక్కడ హోప్ అని చూసినప్పుడు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలబడతాయని మనకి వాక్యం చెప్తుంది. అంటే హోప్ అంటే మనకి ఏదైతే విశ్వాసము కలిగి ఇది జరుగుతుంది అని నమ్మకంతో ఆ ఎదురు చూడ్డాన్ని నిరీక్షణ అంటారు. కనుక ఈ ఎదురు చూచే విధానములో ఉండే ఆ నిరీక్షణ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో పౌలు గారు రాస్తూ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రాశారో మళ్ళా రెండవ పత్రిక రాయవలసిన అవసరం ఏర్పడింది. అదే విధంగా కొరింథీయులకు మొదటి పత్రిక రాసినప్పుడు మళ్ళా రెండవ పత్రిక రాయమన్నారు. కారణము యేసు ప్రభువు అప్పుడే వచ్చేస్తున్నాడని, వీళ్ళందరూ కూడా తిరిగి ఆయత్తపడి వెళ్ళిపోవాల్సి ఉంటుందని ఆ రోజుల్లోనే అలా అనుకునేవారు. నిజంగా ప్రభువు రాకడ ఎప్పుడో మనకి తెలియదు, కానీ ఆయన రాకడ సెకండ్ కమింగ్ కంటే మనకి ఇవ్వబడిన మన జీవితంలో మనము మన దర్శనాన్ని కాపాడుకొని దేవుని వైపు చూడడానికి గల ప్రాముఖ్యతను ఇక్కడ వివరిస్తూ, ఇక్కడ చాలాసార్లు ఇది చనిపోయినప్పుడు బరియల్ గ్రౌండ్ లో కానీ ఏదైనా ఆదరణ కూడికలో కానీ ఇటువంటి వాక్యాలు చెప్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా మీరు మీ ప్రియులను కలుసుకుంటారు, పునరుద్ధానమందు మనము ఒకరినొకరు గుర్తిస్తాము. కనుక ఆ రూపాంతర కొండ మీద ఏలియా, మోషేలు వచ్చినట్లు, పేతురు గుర్తించి మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. సమూయేలు వచ్చారు అని చెప్పి సోది చెప్పే స్త్రీ గుర్తించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఎన్నో విషయాల్లో నిజంగా పితరులు వస్తారా అంటే, ఒక్కటి మాత్రము, క్రైస్తవులు ఎంత మాత్రము క్రిమేషన్, అవి బాడీని కాల్చరు. కారణం ఏంటంటే ఖచ్చితంగా బాడీని వాళ్ళు పాతి పెడతారు. ఎందుకంటే అలనాడు అబ్రహాము వీళ్ళందరూ చేశారు. అదే విధముగా ఖచ్చితంగా కడమూరం రోగును, మృతులైన వారు తిరిగి లేస్తారు అనే ఆ నిరీక్షణ, ఆ కాంటెక్స్ట్ లో ఈ వాక్యము చెప్పబడుతుంది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు నిరీక్షణ లేని వారి వలె ఉండకుడి. కనుక యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఉన్నాడని, ఆ ప్రకారమే నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకు వస్తాడని, చెరగా పట్టుకుని వెళ్ళాడని, కనుక ఖచ్చితంగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన, అంటే ఇక్కడ చెప్పబడుతున్న ఆ యొక్క మృతుల పునరుద్ధానం గురించి చెబుతూ ఆ కాంటెక్స్ట్ లో ఏమంటున్నాడు, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ తర్వాత మనము ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడదుము. సదాకాలం ప్రభుత్వం. కనుక ఒకరిని ఒకడు ఈ విధముగా మీరు ఆదరించుకునుడి. కనుక చనిపోయిన వారి కోసము ఎంత మాత్రము దుఃఖపడవద్దు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మార్త అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా? యోహాను సువార్త 11:25-26, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటిని చనిపోడు. కనుక ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మరణము అంటే అది ఈ లోకానికి గాని, జీవము అంటే పరలోకానికి, నేను గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అంటూ ఉంటాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. కనుక నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు కాదంటాడు యేసు క్రీస్తు ప్రభు. ఇంకా చెప్పాలి అంటే సజీవులకు ఏదైనా నిన్ను స్తుతించదురు. కనుక మనము బ్రతికి ఉన్న చచ్చిన వాడి కింద శ్రమ అంటే దాని భావం ఏంటంటే దేవుని ఎరుగని వారము. మనము బ్రతుకుచున్నామన్న పేరు ఉంది కానీ జీవము మనలో లేదు. కనుక జీవము అంటే ద క్రైస్ట్,
డ్వెల్లింగ్ ఇన్ అస్ అంటే క్రీస్తు మనలో నివసించుట, అంటే దేవునికి ఉనికి ఇచ్చుట. కనుక దేవుని జీవము మన మధ్య శరీరములో అంటూ ఉంటాడు పౌలు. కనుక ఇక్కడ మనం ఇంకా కొంచెం వాక్యాలు నేర్చుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి కూడా ఇక్కడ రాయబడిన లేఖన భాగాలు అక్కడ కూడా ఉన్నట్లు, ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించమంటే చనిపోము గాని నిమిషములో రెప్పపాటున మోగగానే మనము మార్పు చెందుతాము. కనుక మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయనుదని, అంటే ఇది ఎంత మాత్రము మన్నైపోదు కానీ మహిమ శరీరముగా, అమర్చత అన్నారంటే మహిమ శరీరముగా ఎప్పుడైతే ధరిస్తుందో ఆ యొక్క మరణమును విజయము ఎప్పుడైతే సంపాదిస్తుందో, ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని. కనుక ఇవే వాక్యాలు ప్రకటన గ్రంథం 14:13లో మనం చూస్తే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన వారు మృతులు ధన్యులు. కనుక నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రభువునందు ప్రియులరా, మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకమందున్నది. కనుక దేవుడు అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే మనము అందరము రెప్పపాటున అక్కడికి వెళ్ళవలసిన వారమని, ప్రాణమునకు పోవడానికి అవకాశం ఉంది, అదే విధంగా దేహము ఇలాగా మందగిలిపోవడానికి అవకాశం ఉంది, కానీ ఆత్మకి లేదు. కనుక ఆత్మ నిత్యము నివసించును కనుక ఆత్మకు మరణము లేదు. కనుక మనము ఆత్మయందు శ్రద్ధ కలిగిన వారమే. ఆత్మ యెహోవా పెట్టిన దీపము కనుక నిత్యము నివసించే ఆత్మ కోసం, నిత్యము జీవించే ఆత్మ కోసం మనము శ్రద్ధ కలిగి ఉండాలని, దేవుని యందు మనము ముందుకు వెళ్ళాలని. ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనేవి ఎన్ని ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును మహిమపరిచే వారముగా, ఆయన నామమును ఘనపరిచే వారముగా, ఆయన నామమును హెచ్చించే వారముగా. ఎప్పుడైతే పౌలు అంటాడు, బ్రతికిత క్రీస్తే చావైతే లాభము, నేను ఈ శరీరమందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణము అర్పించిన క్రీస్తు యేసునందలి విశ్వాసం. కనుక మనము ఎప్పుడైతే దేవుని బిడలుగా నివసించడానికి ఇష్టపడతామో, దేవుని చిత్తాన్ని మన పట్ల నెరవేర్చుకోవడానికి, అబ్రహాము చనిపోలేదు అని వాక్యం సెలవిస్తుంది. కారణం, మృత్యుతుల్యుడైన ఒకని నుండి లెక్కకు సముద్రపు రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె, గడ్డి వలె సంతానమును తీసిన దేవుడు ఈ రోజు మృతతుల్యమైన నీ శరీరమును దేవుడు తన శక్తితో నింపి 38 సంవత్సరాలు పక్షవాయువుతో కూర్చున్న వాడిని, ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయి ఉన్నవాడిని ఒక్క నోటి మాటతో నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పిన దేవుని శక్తి మన యొక్క హృదయాలను ఆవరించిన ఎడల దేవుడు ఉన్నాడు అన్న నమ్మకము నీ ఎముకలో, నీ గూడులో, ప్రతి రక్తనాళములో ఎప్పుడైతే నీవు దేవుని యందు లక్ష్యము కలిగి లక్షణముగా నీ లక్ష్య సాధన కోసం నిలబడతావో, దేవుడు నీ పక్షమున కార్యము చేయడానికి, దేవుడు నీ పక్షమున ఉండడానికి, దేవుడు నీ పక్షముగా విజయం ఇవ్వడానికి ఆయన ఆయత్తపడుతూ ఉంటాడు. అది నిరీక్షణ అంటారు. అంటే చనిపోయారు అని చెప్పి ఎంతో మంది వారితో పాటు చనిపోయేటట్లు మనం చూస్తున్నాం, సూసైడ్ చేసేసుకున్నట్లు చూస్తున్నాం, గుండాగి చనిపోయినట్లు చూస్తున్నాం. కానీ ఈ రోజున ప్రభువునందు ప్రేమైన దేవుని కూడా ఒకని ప్రాణము తీయుట అనేది దేవుడు నరహత్యగా ఎంచున్నాడు. కనుక నరహత్య చేయకూడదు. అదే విధంగా ఆ చనిపోయిన వారి కొరకు ఇంతకు మించిన కన్నీరును కాచకూడదు అంటూ ఉంటాడు. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియరా, వారిని తీసుకునుట దేవుని చిత్తమైనది. చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం. అవును, మనకి ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు ఆ కలిగే వేదన, ఆ కలిగే గాయము, ఆ కలిగే లోటు, కనుకనే కదా దేవుడు ఏది చేసినా మేలు చేసే దేవుడే. దేవుడు ఏది చేసినా కూడా అది మన ప్రయోజనము కొరకే. కనుక దేవుని ప్రేమించు వారి కొరకు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకే. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఏదేమైనా ఎవరేమన్నా, ప్రభువా నీవు ఇది చేశావు కనుక, నీవు ఇది అంగీకరించావు కనుక, నీవు ఇలాగు చేయడం నీకు అనుకూలమైన కనుక అని ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉంటామో, దేవుని మహిమపరిచే వారంగా ఉంటామో, దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటామో, ఇక్కడ చెప్పబడుతుంది నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు. కనుక నిరీక్షణ గలవారు ఖచ్చితముగా దేవునికి భయపడి నాశనము, నరకము ఉందని, అదే విధముగా పరలోక రాజ్యము, నిత్య జీవము ఉన్నవని నమ్ముతారు. అయితే ఇవేమీ తెలియని వాడు నాశనమే లేదు,
పరలోకము లేదు, అసలు దేవుడే లేడు అనే ఎక్కువ మంది నింపబడి ఉన్న ఈ జనాంగంలో ఈ రోజు నుంచైనా నిత్యముగా దేవుడు ఉన్నాడని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు నాకు అది ప్రాథమిక సూత్రమని ప్రసంగి అయిన వాడు సైతము అది అంగీకరించి మహాజ్ఞానముతో తరచి చూచి అందరూ ఒకే మార్గమున లోకులు అందరూ పో మార్గమున నేను పోవుచున్నాను, తిరిగి రాని మార్గమున నేను ఎక్కిపోవచ్చున్నాను అని ఖచ్చితంగా ఒక దినమున మనము వెళ్ళవలసి ఉంది. నిజంగా మన ప్రియులు మన కొరకు ఎదురు చూస్తున్నారా అంటే నేను పోయి చూడలేదు, కానీ మన నిరీక్షణ మన తల్లిదండ్రులు మన కొరకు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉన్నారని, ఏ ఒక్కరూ నశించిపోకుండా దేవునితో అక్కడ ఉన్నారని, ఆ సంతోష గానాలలో పరలోకపు రాజ్యపు ఆ యొక్క బంగారు వీధులలో నీవు నేను కన్నులారా మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువులను చూచిన వారమే ఆయనగా మహిమపరచునట్లుగా దేవుడు మనకి కృపను విస్తరింపచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము కృంగిపోకుండా మా ప్రియులను పోగొట్టుకున్నప్పుడు మాకు శ్రేష్టమైనది మేము పోగొట్టుకున్నప్పుడు నీ యందు నమ్మకము కలిగి నీవు ఖచ్చితంగా మాకు చేస్తావని, యోబు తన యావత్తు బిడల్ని పోగొట్టుకున్న తిరిగి రిణంతలుగా నువ్వు చేసిన దేవుడు అని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పేర్చుకుని మీ నమ్మకమైన చేతులు తప్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.